నిజాయితీ పరులు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అబద్ధాల కోరులు పూటకో మాటతో ప్రజలను మోసం చేస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి మాటతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రెండో రకంగా మారిపోయారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులతో ఆటలాడుతుంది. 4 నెలల నుంచి 40 సార్లు మాట తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒకటే అని రూఢి అవుతుంది. రైతు భరోసా నిధుల జమ విషయంలో మాట మార్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించిన వారు లేరని నిరూపించారు. జనవరి నెలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని గప్పాలు కొట్టిన పాలకులు 4 నెలలవుతున్నా నిధుల జమ గురించి మాట్లాడేవారు కనుచూపు మేరలో కాని రావడం లేదు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మంత్రివర్గ సహచరులు రైతు భరోసా పథకం అమలుపై చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి. మాట మార్చడంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అబాసుపాలు కాలేదు. ఓ రకంగా రైతులతో కాంగ్రెస్ సర్కార్ దాగుడు మూతలు ఆడుతుంది. రైతు భరోసా నిధుల జమ దింపుడు కళ్ళై ఆశగా మారిందని రైతులు ఆక్రోశం వెలగక్కుతున్నారు. మాటలతో కోటలు కట్టినందుకే బీఆర్ఎస్ సర్కారును సాగనంపమన్న వాస్తవాలను ప్రస్తుత సర్కారు గుర్తెరగాలని రైతులు హితవు పలుకుతున్నారు. రైతు భరోసా పథకం అమలులో మాట మీద నిలబడటం చేతకాని కాంగ్రెస్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఓడెక్కే వరకు ఓడమల్లయ్య, ఓడదిగిన తర్వాత బోడమల్లయ్య అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగా అమలు చేయాల్సిన పథకాలను కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని తోసిరాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, దానికి ప్రజలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు పలకడంతో రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువు తీరింది. ఈ నేపథ్యంలోనే అటు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా పథకాలు లాంటి రైతువారీ పథకాలతో పాటు మహిళలకు సంబంధించిన పథకాలు కానీ ఇతరత్ర పథకాలన్నీ కూడా పొలమంటూ హామీలు గుప్పించారు. తీరా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేసి చతికిల పడ్డ రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం కొనసాగించిన హామీలు ఏవైతే ఉన్నాయో లేదా పథకాలు ఉన్నాయో ఆ పథకాలని అమలు చేయడంలో మీనమేష లెక్కిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు భరోసా, గతంలో రైతు బంధు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని రైతు భరోసాగా నామకరణం చేసి రైతు భరోసా ఇస్తాం, రైతులకు అండగా ఉంటాం, రైతులకు వెన్నుదన్నుగా ఉంటాం, రైతుల కష్టాలు మాకు తెలుసు, రైతుల పెట్టుబడి సాయం అందించడమే మా లక్ష్యం అంటూ ఎక్కడ ఏ స్టేజ్లో ఎక్కినా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా రైతులని ఆకాశానికి ఎత్తే విధంగా మాటలు కోటలు కట్టారు. తీరా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును కాస్త రైతు భరోసా చేసిందో 16 నెలల కాలంలో ఇంతవరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా పూర్తి కాలేదంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ రకంగా ప్రశ్నించాలో అర్థం కాని పరిస్థితి. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఎందుకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయటం అనేది కూడా అర్థం కావట్లేదు. కేవలం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఏదైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మాట్లాడితే లేదా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే దానికి కట్టుబడి ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని కూడా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు కూడా నిలుపుకోలేక దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది. ఇక మేము ప్రభుత్వంలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు 5 సంవత్సరాల దాకా ఏమీ చేయలేరనే ఒక ఆలోచన ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా మే 31వ తేదీ వరకు 5 ఎకరాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో జనవరి 26న మేము రైతు భరోసా పథకం నిధులు పూర్తిగా జమ చేస్తాం, ఫిబ్రవరి 15 వరకు పూర్తి చేస్తాం ఒక మాట అన్నారు. ఆ తర్వాత మాట మార్చి మార్చి 31 వరకు మొత్తం రైతు భరోసా నిధులు రైతు అకౌంట్లోకి వేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తీరా మార్చి 31 వరకు కేవలం 3 ఎకరాలు నిధులు జమ చేసి దిక్కులు చూస్తున్నారు. ఎవరెక్కడి నుంచి సాయం చేస్తారా, ఎవరెక్కడి నుంచి ఏం చేస్తారని. కానీ రైతుల బాధలను, రైతుల సాధక బాధకాల విషయంలో కావచ్చు, రైతుల ఆగ్రహవేశాలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు మాత్రం ఎక్కడ కాని రావడం లేదు. ఎందుకంటే మార్చి 31 పోయి మళ్ళీ ఏప్రిల్ 20 తేదీ రాబోతుందంటే ఇంకొక 10 రోజులు అయితే ఏప్రిల్ నెల కూడా సంక్రాంతిపోయే పరిస్థితి. అయినా కూడా ఇంతవరకు రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయలేదంటే మరి రైతుల్ని నమ్మించే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, తర్వాత గెలిచిన తర్వాత ఈ 16 నెలల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో కూడా
అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా పర్వాలేదు, కానీ గత పథకాలని కొనసాగించకుండా ఎక్కడికక్కడికి కోతలు పెట్టుకుంటూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం భవిష్యత్తులో ఉంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.